నేను కష్టపడి ప్రొడ్యూసర్ని ఒప్పించుకున్నాను, రైట్, హీరోని ఒప్పించుకున్నాను, అంతా యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత మీరు రాస్తే బాగుంటుందని ఆశతో మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఒక వర్షన్ ఇస్తారు. వర్షన్ ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చారు. రైట్. ఎక్కడో దగ్గర చిన్న చిన్న క్లాషెస్ లేకపోతే మన స్పర్ధ లేదు, ఆఫీస్లో వస్తాయి, రావాలి కూడా. రాకపోతే ఎలాగా? కాకపోతే అక్కడ కావాల్సింది ఏంటంటే రైటర్ ఏదో రాస్తాడే, పేరు ఉంది కాబట్టి ఆ పేరు కూడా వాడుకుందాం, తర్వాత మనకు నచ్చింది మనం పెట్టేసుకుందాం అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడు, అది మంటుంది నాకు. మీరు రాశాడు సార్, మేము చూసి ఏంటి బొంగు నువ్వు చూసుకునేది, నువ్వు రాసుకో మరి. లేదు, క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి, ఈ సీన్ నువ్వు అలా చూస్తున్నావు, నేను అలా చూస్తున్నాను అని చెప్పినప్పుడు ఏదో నువ్వు నన్ను కన్విన్స్ చేయాలి, లేదా నేను కన్విన్స్ చేస్తా. ఆ డిస్కషన్ కూడా పెట్టట్లేదు అంటున్నాను నేను. ఓకే, నువ్వు రాసేది మార్చేసుకుంటా, అరే మార్చేదని నాతో రాయించడం ఎందుకంటే, నువ్వు మార్చడంతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సినిమాను ఓవరాల్గా చూసేది నువ్వే. నేను మేబీ ఒక క్రాఫ్టే చూస్తాను, నువ్వు డైలాగ్తో పాటు సౌండ్ చూస్తావు, విజువల్ చూస్తావు, ఎమోషన్ ఏం కావాలో నాకన్నా ఎక్కువ క్లారిటీ ఉండొచ్చు నీకు, నాకు చెప్పంట. ఎందుకంటే డైరెక్టర్ సినిమా తీయడానికంటే ముందే చూసేది రైటర్. సో నీకన్నా ముందు నేను సినిమా చూసినప్పుడు నేను చూడండి ఏంటో నువ్వు చెప్పంటున్నాను నేను. అది చెప్తే ప్రాబ్లం ఉండదు కదా, చెప్పరు, రైటరే కదా, ఆఫ్టర్ ఆల్ యువర్ రైటర్ అన్నట్టు ఉంటుంది.